కానీ ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ను పూర్తిగా రీఆర్గనైజ్ చేసుకున్నాం. ప్రతి మండలానికి ఒక ఏఈ, ప్రతి నియోజకవర్గానికి ఒక డిప్యూటీ గారు, 2 లేదా 3 నియోజకవర్గాలకు ఒక ఈ గారు, ప్రతి జిల్లాకు ఒక ఎస్సీ గారు. తెలంగాణలో మైనర్ ఇరిగేషన్కు 2 సీఈలను పెట్టుకున్నాం. దక్షిణ తెలంగాణకు ఒకరు, ఉత్తర తెలంగాణకు ఒకరు, గోదావరికి ఒకరు, కృష్ణకు ఒకరని 2 సీఈలను పెట్టుకొని డిపార్ట్మెంట్ను రీఆర్గనైజ్ చేసుకొని ఎక్విప్మెంట్ కొనిచ్చి పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ను స్ట్రెంథన్ చేసుకొని ముందుకు పోయే కార్యక్రమం ప్రారంభించాం. ఇంత చేసిన 46,000 ఒక్కసారి చేయలేం కనుక సంవత్సరానికి 20% చొప్పున ప్రతి సంవత్సరం ఒక 9,000 పైచిలకు చెరువులు చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకొని వచ్చే 5 ఏళ్లలో మొత్తం చెరువులు, చిన్ననీటి వనరులన్నీ పునరుద్ధరించాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం. అయితే ఈ చెరువుల్లో అంటే మన లక్ష్యం ఏంది? 9,000 చెరువులు మనం ఇప్పుడు చేయగలిగితే 9,000లో 7,000, 6,000 పూర్తి చేయగలిగిన ఈ వర్షాకాలం లోపు దేవుని దయ ఉండి వర్షాలు పడితే, జేడీఏ గారు చెప్పినట్టు ఆ భగవంతుడు దయ ఉండి వర్షాలు పడితే తక్షణమే వచ్చే వర్షాకాలంలో జూలైలో మనం రైతు ప్రయోజనం పొందగలుగుతాడు. 3 నెలల్లో మనం రైతుకు సేవ చేసిన వాళ్ళం అవుతాం, రైతుకు అండగా నిలబడే వాళ్ళం అవుతాం. ఎంత పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా మనం జూలైలో నీళ్ళు ఇవ్వలేం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వెంటనే మనం రైతుకు ప్రయోజనం అందించగలిగే అవకాశం ఉంది, ఇమీడియట్ రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం దీన్ని ఒక ప్రియారిటీ ప్రాజెక్ట్గా మేము తీసుకోవడం జరిగింది. దీనికి నాబార్డు వాళ్ళు కొంత లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చిండ్రు, జైకా ముందుకు వచ్చింది, కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత టైప్ చేసుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ఒక 2,000 కోట్లు పెట్టుకున్నాం. మొత్తంగా బడ్జెట్ విషయంలో ముఖ్యమంత్రి గారు అందరూ ఇది రైతులకు సంబంధించింది కనుక ప్రియారిటీ కింద తీసుకోండి, నిధుల కొరత రానియం, ఎఫెక్టివ్గా ప్రోగ్రామ్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దీంట్లో ట్రాన్స్పరెంట్ కూడా తెచ్చినాం. గతంలో ఏముండేదంటే ఇందాక ఒక జేడీఏ గారు అన్నారు 1,00,000 రూపాయలు వస్తుండే ఒక చెరువు కానీ, వారు అన్నట్టు 1,00,000, 3,00,000, 5,00,000 ఇద్దరు చెరువు పని పెట్టాలంటే అది కార్యకర్తలకో నాయకులకో ఆ అధికార పార్టీ వాళ్ళకి చెరువు పని అన్నట్టు ఉండేది ఒక పద్ధతి. అట్లా డెవలప్ అయింది, ఈ 30 ఏళ్ళలో అట్లా చేసుకొచ్చింది. అది నామినేషన్ మీద ఇచ్చుడు, ఏదో మట్టి గీకినట్టు చేయాలి, జేసీబీ పెట్టి నీ చెట్లు కొట్టాలి, పైసలు జేబులు వేసుకోవాలి. ఇది కార్యక్రమం ఇదివరకు జరిగింది. ఎప్పుడూ ఒక పూడిక తీసిన పరిస్థితి లేదు. నామినేషన్ పద్ధతిలో చెరువు పనులు ఇచ్చుకునేటోళ్ళు, కార్యకర్తలకు ఇచ్చేది అధికార పార్టీ వాళ్ళకి ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఇది పారదర్శకంగా లేకపోతే ఇంట్లో కూడా బురద జల్లే కార్యక్రమం, ఈ అవినీతి అనే పేరు మీద మొత్తం అసలు కార్యక్రమమే పక్కదో పడుతుంది. అందువల్ల మీరు ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి ₹1 అయినా సరే ఈ ప్రొక్యూర్మెంట్లో ఆన్లైన్ టెండర్ పెట్టే ఈ పనులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ప్రతి పైసా కూడా ఇవాళ ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు అంటే ఇవాళ ఒక ఆయన ఎవరో మాట్లాడుతున్నారు. అదిగా వాళ్ళకి ఏంటంటే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా, ఒక మంచి కార్యక్రమం జరిగినా ఓర్వలేనటువంటి స్థితి. ఇది మిషన్ కాకతీయ కాదు, ఏదో కరప్షన్ కాకతీయ అని మాట్లాడండి. ఏం అసలు మనం ఇప్పటిదాకా రూపాయి పనిచేసింది లేదు, రూపాయి బిల్లు ఎత్తింది లేదు. టెండర్లు జరిగినాయి, ఎంత గొప్పగా జరిగిందంటే బహుశా ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగలే. ఇప్పటిదాకా ఒక 1,500, 2,000 చెరువులు టెండర్లు అయితే 98% చెరువులు లెస్కు పోయినరు. 5%, 10%, 20%, 22%. ఒక 2%, 3% చెరువులు మాత్రమే ఎక్సెస్ పోయింది. మరి ఇది పారదర్శకంగా ఉన్నట్ట, ఇది మరి కరప్షన్ ప్రోత్సహించినట్ట, అతని విజ్ఞత వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నారు. సరే మనం వాళ్ళ పోయి కూడా లాభం లేదు. మనకు నిజాయితీ ఉండాలి, మనకు చిత్తశుద్ధి ఉండాలి, మనకు కమిట్మెంట్ ఉండాలి, మనం ముందుకు పోవాల్సిందే తప్ప ఇటువంటి వెకిలి మాటలకు ఇటువంటి వాళ్ళు మనం పోతే ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చేవాళ్ళు కాదు. ఇవన్నీ మస్తు మాట్లాడినా అన్ని పక్కకు పెట్టిండు, లక్ష్యం వైపు కేసీఆర్ గారు అడుగులేసిండు, ఆ రోజు తెలంగాణ తెచ్చిండు. ఇవాళ ఇటువంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా మనం నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేద్దాం, లక్ష్యం వైపు పోదాం, బంగారు తెలంగాణ నిర్మాణం వైపు మనం అడుగులు వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది.